సరే ఇప్పుడు ఈ రాజధాని కట్టడం అంటే ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు నీ పరిపాలనలో ఉన్నప్పుడు టైంలో 2019, 24 ఉన్న టైంలో నువ్వు ఏం చేసావు? నువ్వేం చేసావు? నువ్వు ఏమైనా చేసావు? దాని అభివృద్ధి ఏమైనా చేసావు? నువ్వు దోచుకోవడానికి దాచుకోవడానికి నువ్వు చేసిన ప్రక్రియలు తప్పితే జనాల్ని ఎలా హింసించాలి అవే ధ్యాసలో ఉన్నావు తప్పితే నువ్వు అసలు నువ్వు దాని మీద ఒక ఇటుకరాయి అనేది నువ్వు అమరావతి కోసం అనేది ఒక ఇటుకరాయి వేయలేదు నువ్వు ఇంతవరకు వేయలే. కాబట్టి ఏంటంటే ఇది జరిగే పని కాదండి ఇది. ఎందుకంటే ఊరికే ఏదో మాట్లాడుతున్నారు రకరకాల కొత్తవి. ఇప్పుడు ఒక కార్యక్రమం అయిపోయింది. రాజధాని అనేది పర్మనెంట్గా గెజిట్లో ఇచ్చేసిన తర్వాత అది నువ్వు మార్చడానికి ప్రయత్నం చేయడం అనేది ఇట్ ఈజ్ నాట్ ఈజీ. ఎందుకంటే 11 పార్టీల మద్దతుతో కూడినటువంటిది అది అమరావతి మన గెజిట్లో ఇవ్వడం జరిగింది. రాజధాని కింద ఇచ్చేశారు. నీకు ఆ టైంలో ఉన్న టైంలో తర్వాత నువ్వు మద్దతు ఇవ్వాలన్నా కూడా ఇది ఒకసారి గెజిట్లోకి వెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ ప్రక్రియ అనేది అది అంత తొందరగా సులభంగా అయినటువంటి ప్రక్రియ కాదు.